నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ను ఈడీ అధికారులు దాఖలు చేసింది. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట దక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ను ఈడీ అధికారులు దాఖలు చేసింది. అయితే ఈ కేసును పరిగణలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, రీసెంట్గానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. విచారణ జరపడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేయడం జరిగింది. రైట్, అంతవరకు బాగానే ఉంది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి పూర్తి వ్యవహారంలో మాతృ సంస్థ అయినటువంటి ఏజేఎల్ ఏదైతుందో ఆ ఏజేఎల్కు సంబంధించి బలవంతంగా కుట్ర అనేటటువంటి కోణం ఏదైతుందో అదంతా కూడా జరిగింది అనే దానితో పాటు మనీ లాండరింగ్ కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఉంది అనేటటువంటి అభియోగాలు అయితే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఈ పేపర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అంతా కూడా జరిగింది అనేటటువంటి కోణాలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీకి సంబంధించి, రాహుల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరి ప్రమేయానికి సంబంధించి అనేది చాలా కీలకం. వాళ్ళిద్దరి ప్రమేయం ఉంది అనే విధంగా కూడా దర్యాప్తు జరిపినటువంటి దర్యాప్తు ఏదైతుందో దానికి అనుగుణంగా కూడా ఛార్జ్షీట్ రెడీ చేయడం. అలా రెడీ చేసినటువంటి ఛార్జ్షీట్ను ఢిల్లీ హైకోర్టు ఏదైతుందో ఢిల్లీ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఈడీ అధికారులు దాఖలు చేశారు. వన్స్ ఆ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి కోర్టు మొత్తం వాటన్నిటిని కూడా పరిశీలించింది. వన్స్ పరిశీలించిన తర్వాత దానిని ఆ ఛార్జ్షీట్ను అంటే ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి అంటే దీన్ని బేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఛార్జ్షీట్ అనేది అందులో వాట్ ఏం జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటి, స్కామ్కు సంబంధించినటువంటి మొత్తం కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఛార్జ్షీట్లో ఉంటాయి. కానీ అలా దాఖలు చేసినటువంటి ఈడీ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకొని అంటే ఫర్దర్గా ముందుకు వెళ్ళాలన్నా కానీ, ఫర్దర్గా ఏదైనా ఆదేశాలు ఇవ్వాలన్నా కానీ ఈ ఛార్జ్షీట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఒక కేసుకు ఛార్జ్షీట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈడీ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అయితే నిరాకరించింది. అందుగల కారణాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా వివరించడంతో ఇక ఈడీ అధికారులు మరొక ఛార్జ్షీట్ను అంటే ఇప్పుడు దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాన్ని నిరాకరించారు కాబట్టి మరొక ఛార్జ్షీట్ను దాఖలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.